హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సాన్వి హోమ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ మీరు చూస్తున్న ఈ ఊరు బలివే అండి. ఇక్కడ చూస్తున్నారు కదా తమ్మిలేరు, పిల్లలు భలే ఆడుకుంటున్నారు కదా. ఈ తమ్మిలేరు యాక్చువల్గా నాగిరెడ్డిగూడెం ప్రాజెక్ట్ అవతల నుంచి బలివే మీదుగా ఏలూరు వైపు వెళ్తుంది అనమాట. ఈ మధ్యలో కొన్ని ఊర్లు దాటుకుంటూ వెళ్తుందండి. ఏరు చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదండి, పంతులు గారు వీళ్ళందరూ కూర్చున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న కూరగాయలు ఇవన్నీ ఏంటంటే, వచ్చిన వాళ్ళు వాళ్ళ పెద్దలకి పూర్వీకులకి ఏమైనా ఆహారం పెట్టాలనుకున్నా, పిండ ప్రదానాలు చేయాలన్నా ఈ తమ్మిలేరులో స్నానం చేసి అప్పుడు ఇక్కడ వీళ్ళు దానాలు చేయడం అలాంటివి చేసుకుంటారనమాట. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే ఆలయం వస్తుందండి, చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడ ఉన్నది ఈ శివాలయం శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగంగా చెప్తారండి. అందుకనే శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం అనమాట. ఇది బలివేలో ఉంది. ప్రతి సంవత్సరం చాలా ఘనంగా 3 రోజులు జరుగుతాయండి తిరునాళ్ళు. ఫస్ట్ రోజు అయితే అస్సలు ఖాళీ ఉండదండి, ఫుల్గా ఉంటారు జనం. అంటే మనం నడవడానికి కూడా ఖాళీ ఉండదన్నమాట. ఈ బలివే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గ్రామాల నుంచి అందరూ వస్తారు. ఏలూరు నుంచి ఇటు చింతలపూడి, కృష్ణా జిల్లా మొత్తం వస్తారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇలా చుట్టుపక్కల ఊర్లో వాళ్ళందరూ వస్తారనమాట. చాలా సరదాగా ఉంటుందండి. ఎప్పుడైనా వెళ్ళారా మీరు తిరునాళ్ళకి? ఈ వీడియో చూసే వాళ్ళు ఎంతమందికి బలివే తిరునాళ్ళు తెలుసు అంటే, ఈ చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి పంగలకర్రలు అంటారండి. ఇంకేమంటారో నాకు తెలియదు, వీటి పేరు తెలిస్తే మీరు కామెంట్ చేయండి. వీటితో పక్షుల్ని కొడతారనమాట రాయి పెట్టి. నాకు అసలు అంతగా ఇష్టం ఉండదండి అది. చిన్నప్పటి నుంచి కూడా నాకు పక్షులను అలా కొడుతుంటే బాధ అనిపించేది. ఇక్కడ నెమలి పించాలు ఒక్కొక్కటి 30 రూపీస్ అంట. ఇది మేమైతే తీసుకోలేదు, ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. కానీ బాగున్నాయి కదా నెమలికలు, నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఈ షాప్స్ అన్నీ చూసుకుంటూ టెంపుల్ దగ్గరికి వెళ్దాం. బలివే అంటే మాత్రం చాలా ఫేమస్ అండి. ఇది 3rd డే అవ్వడం వల్ల ఇంత తక్కువ మంది కనిపిస్తున్నారు మీకు. పైగా బాగా ఎండగా ఉందన్నమాట. సో తక్కువ మంది ఉన్నారు. అదే ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం అయితే అస్సలు ఖాళీ ఉండదు. ఫస్ట్ రోజు సెకండ్ రోజు బాగున్నారంటండి. అసలు దర్శనం కూడా అవ్వలేదంట, అంతమంది జనం వచ్చారంట. 3rd డే సండే వెళ్ళాం కదా, అందుకే ఇంత కొంచెం ఫ్రీగా ఉంది మాకు. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఆలయం దగ్గరికి అయితే వచ్చేసామండి. ఆలయానికి ముందే ఈ కొబ్బరికాయలు ఇవన్నీ అమ్ముతున్నారు. కొబ్బరికాయ తీసుకొని గుడి లోపలికి అయితే వెళ్ళిపోదాము. ఇదే ఆలయం అనమాట. లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుందాం. అంటే లోపలైతే వీడియో తీయనివ్వలేదండి, నేను కొంచెం వరకు తీసాను, చూపిస్తాను లోపల ఆలయం ఎలా ఉంటుందో. బయట శివలింగం పెట్టారండి, చక్కగా ఎవరికి వాళ్ళు అభిషేకం చేసుకుంటున్నారు. ఇంతకుముందు ఉండేది కాదు, తర్వాత పెట్టినట్టున్నారు. మేము యాక్చువల్గా సండే రాట్నాలకుంట వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ పక్కనే శివాలయం కూడా కట్టారనమాట. ఎప్పటి నుంచో ఉందంట, కొత్తగా మళ్ళీ గుడి కట్టారనమాట. సో అక్కడ కూడా దర్శించుకొని అక్కడి నుంచి బలివే వచ్చాము. లోపలికి వెళ్ళిపోతున్నామండి. ఇక్కడ ఇంతకుముందు మా చిన్నప్పుడు ఈ టికెట్స్ అవి ఉండేవి కాదనమాట. ఇప్పుడు 50 రూపీస్ 100 రూపీస్ అలా టికెట్స్ పెట్టారు. ఇంకా అంతరాలయ దర్శనం అని చెప్పి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాము.
ఇక్కడ ఆలయం లోపల ఉన్న శివలింగం అండి. ఇక్కడ మనం అభిషేకం చేసుకోవచ్చు చక్కగా, ఎవరికి వాళ్ళే దీపాలు పెట్టుకోవడానికి ఇక్కడ పెట్టారు. ఇటు పక్కన రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయం ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇదిగోండి రాజరాజేశ్వరి అమ్మవారు. ఇక్కడ దర్శనం చేసుకొని మేము కాసేపు కూర్చున్నాం అనమాట. ఇది ఆలయం మొత్తం బాగా చేశారు కదండి, డెకరేషన్ మొత్తం చాలా బాగుంది. ఊరికి దగ్గరలో ఉన్న బలివే తిరణాలు అనమాట. ప్రతి సంవత్సరం ఒక 3 days పాటు జరుగుతాయి. ఈ చుట్టుపక్కల వాళ్ళు బలివే వాళ్ళు ఎవరైనా ఉన్నా, బలివే చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూసి మీకు బలివే తిరణాలు తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, వీళ్ళకి చూపు ఉండదు కానీ పాటలు మాత్రం అద్భుతంగా పాడారండి. ఎంత బాగా పాడుతున్నాడు తనకి అమౌంట్ ఇచ్చి వెళ్ళామన్నమాట. సో ఏలూరులో కూడా వీళ్ళు అక్కడక్కడ సెంటర్లో పెడతారనమాట. పాటలు మాత్రం చాలా బాగా పాడతారండి. విన్నారు కదండి పాటలు ఎంత బాగా పాడుతున్నాడో. చాలా మంచి స్వరం ఇచ్చాడు కదా భగవంతుడు వాళ్ళకి. సో మీకు కూడా వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తే మీకు తోచినంత సహాయం మీరు కూడా చేయండి తప్పకుండా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మా ఊరి దగ్గరలో ఉన్న బలివే తిరణాల. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మన చిన్నప్పటి సంతోషాలు సరదాలే కదండి, మనకి పెద్ద అయిన తర్వాత తీపి జ్ఞాపకాలుగా ఉండిపోతాయి. ఆడపిల్లకైతే పెళ్ళయిన తర్వాత, పెళ్ళికి ముందు తల్లిదండ్రులతో ఉన్న ప్రతి మూమెంట్ కూడా ఒక మంచి జ్ఞాపకమే కదా. మీలో ఎవరికైనా ఇలాంటి స్వీట్ మెమరీస్ ఉన్నాయా? ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను.